శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. న్యూమరాలజీ ప్రకారంగా 9వ నెంబర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఏ నెలలో అయినా సరే 9, 18, 27 తేదీలలో జన్మించిన వారు 9వ నెంబర్ చెందిన వ్యక్తులు. అయితే ఇందులో ముఖ్యంగా మనం ఈరోజు 18వ తారీఖు జన్మించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడదాము. అయితే 1, 8 అనేది రెండు కూడా వ్యతిరేకమైనటువంటి నెంబర్. సో ఈ కాంబినేషన్ అనేది కొంచెం ఎక్కువ ఇబ్బందుల్ని కలిగించేటటువంటి నెంబర్స్ ఇవి. ముఖ్యంగా 9వ నెంబర్ అనేది చాలా అగ్రెసివ్గా కోపంగా ఉన్నటువంటి నెంబరు. అందులో 1వ నెంబరు 8వ నెంబర్, 1 సూర్యుడు 8 శని, ఈ రెండు కాంబినేషన్ వచ్చి ఈ నెంబర్ ఇంకా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఈ 1, 8 రావడం వల్ల వీళ్ళు డెసిషన్ అనేది అంత తొందరగా తీసుకోలేరు. మనసులో ఒకటి ఉంటుంది, మన బుద్ధిలో ఒకటి ఉంటుంది. దీనివల్ల వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా లేటుగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ 18వ తేదీలో జన్మించినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో జనరల్గా వీరికి ఒక చిన్న రెమెడీ ఏంటి అంటే, వీరి యొక్క చదువుని కొద్దిగా దూరంగా ఉన్న ప్రదేశంలో లేదా హాస్టళ్ళలో ఉంచి చదివించడం వల్ల అటు వాళ్ళ యొక్క విద్య అనేది చాలా బాగుంటుంది, ఇటు తండ్రికి కూడా బాగా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వీళ్ళు చాలా ఎక్కువగా ఖర్చు చేయిస్తారు. అదే రకంగా 18వ తేదీలో జన్మించినటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వీరికి తండ్రితో అంత సఖ్యత అనేది ఉండకపోవచ్చు. సో వీరికి చిన్న చిన్న రెమెడీస్ ఏంటి అంటే, వీరిని చిన్నతనం నుంచి కొద్దిగా హాస్టల్లో అట్లా ఉంచి చదివించడం వల్ల వీరి తండ్రి యొక్క ఆర్థిక మరియు సామాజిక పరమైన అంశాల్లో కొంచెం గ్రోత్ ఉంటుంది. అలాగే ఆ పిల్లలకు సంబంధించిన వాళ్ళ చదువులో కానీ వారి యొక్క కుటుంబ సఖ్యత కానీ అందులో కూడా మంచి వృద్ధి అనేది కనిపిస్తుంది.